నా కొడుకు సీమెన్గా పనిచేసి 12 సంవత్సరాలు అయ్యిందండి. 2 బాబులు. మాకు మధ్యాహ్నం 12 గంటలకు వార్త తెలిసిందండి, 11 గంటలకి. అందు గురించి మా కొడుకుని మాకు వరకు చేరుస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ జాబ్ అనేది తన ఇంట్రెస్ట్ తన ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి వాళ్ళ డాడీ షిప్లో షిప్ ఇంజనీర్ అసిస్టెంట్గా సూపర్వైజర్ రిటైర్మెంట్ అయ్యారండి. షిప్ యార్డ్లో జాబ్ అయింది. కొడుకు సీమెన్ సర్కిల్ వెళ్తాను మమ్మీ అంటే ఓకే అని చెప్పి మేము ఇంట్రెస్ట్గా ఉంది కదా అని ఓకే అని చెప్పామండి. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ అండి. 12 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. ఏ ఏజ్లో బాబా షిప్లోకి అంటే ఇంటర్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాడమ్మా. ఇంటర్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు మొత్తం అంతా దుబాయ్, బొంబాయిలో ట్రైనింగ్ అయ్యేవాడు. అలాగా దుబాయ్ మొత్తం అంతా గల్ఫ్ కంట్రీస్ అన్నీ తిరిగాడమ్మా. 1 year 2 years కూడా చేసేసాడు. అది వాళ్ళ భార్యకి పిల్లలకి కొంచెం మీరు న్యాయం చేయండి అమ్మా. మా బిడ్డని మాకు చేర్చండి, త్వరగా చేర్చాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు మీ బాబే మీ కుటుంబం అంతటికి కూడా ఆధారం అని విన్నాము. మీరు అక్కడ పిల్లలు ఇద్దరు, మళ్ళీ భార్గవి గారు వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు కూడా. అవునండి. రీసెంట్గా వాళ్ళు మమ్మీ డాడీ కూడా చనిపోయారండి. మా కోడలు గారు అక్క సిస్టర్ చనిపోయారు, బావగారు చనిపోయారు. 2 పిల్లలు. ఈ పిల్లలు కూడా మా కోళ్ళే బాబు చూసుకుంటారు మొత్తం అంతగా. అంతే అండి. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, అన్నీ చూసుకుంటేవారండి. మీ కోడలు గారు జాబ్ చేశారు, నర్సింగ్ చేసేవారండి. పెళ్ళి అవ్వకముందు చేస్తారండి. పెళ్ళైన తర్వాత అదే మానేస్తారమ్మా. ఎన్ని గంటలప్పుడు మీకు కాల్ అంటే ఈరోజు మా కోళ్ళగారు 10 o'clock ఫోన్ చేశారండి. 9 అవుతుంది ఫోన్ చేశారు. మేము 11 కల్లా అక్కడికి వచ్చామండి. మీ బాబు మీతో మాట్లాడిన మాటలు? రోజు గుడ్ మార్నింగ్ పెట్టడమే తప్ప మాట్లాడలేదు. ఈ 6 months నుంచి మాతో మాట్లాడలేవు. ఎందుకంటే అక్కడ ఏమి లేవు, వాట్సాప్లో అవ్వట్లేదు, సిగ్నల్స్ ఏమి లేవు. ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడి మమ్మీ డాడీతో మాట్లాడేవాడు. వచ్చేటప్పుడు వచ్చేవాడు, వెళ్ళేవాడు. అంటే మేము అది ఉంటాం. అబ్బాయి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడు, ఫ్రెండ్ సర్కిలే ఎక్కువ. అదండి. మా సర్కిల్ అంతా పెద్ద సర్కిల్ అయినా సరే ఎవరితో కూడా మూవ్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే 6 months ఇక్కడ, 6 months అక్కడ. చీఫ్ ఇంజనీర్గా ఇచ్చాడు భగవంతుడు అవకాశం, కానీ మా బిడ్డను మేము కోల్పోయాం. ఇప్పటికీ కూడా ఫోటో వేరుగా వచ్చింది, మాకు అది తెలియాలి. ఫోటో మాత్రం మా అబ్బాయిది కాదండి. అది మాకు తెలియపరచండి మీరు. అది దానికోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అనుమానం ఉందండి మాకు. మా బాడీ వస్తుంది అంటున్నారు కానీ బాడీ కాదండి, నా కొడుకే తీసుకురావాలి. దానికి మీరందరూ సపోర్ట్గా ఉంటారు. అంటే మీకు ఎందుకమ్మా అనుమానం ఉంది? ఇప్పుడు ఛానల్లో వచ్చిందండి, పేరు ఒకటే, చీఫ్ ఇంజనీర్ ఒకటే, పట్నాలో సర్నేమ్ ఒకటే, కానీ ఫేస్ మాత్రం బాబుదండి. 81 పుట్టాడు. 81 అండి. డేట్ ఆఫ్ బర్త్ August 30. ప్రభుత్వాన్ని ఏం కోరుతారు తల్లి? అసలు ఇంత పరిస్థితి వచ్చింది, ఒక్కసారి ఆ కుటుంబాన్ని మీరు ఆదరిస్తే చాలండి. మా అబ్బాయికి 88 ఇవ్వాల్సిన అక్కడ శాలరీస్ అవి ఏమైనా 2 years నుంచి ఇవ్వట్లేదట. అవి కూడా రప్పించడానికి, వాళ్ళ భార్యకి ఏదైనా జాబ్ ఇచ్చినా పర్వాలేదు, పిల్లల్ని చదివించడానికి అన్నీ చూసుకుంటే చాలండి.